బాబ్, మిశ్రమ పదార్థాలు 2 లేక 3 రకాలు ఉంటాయి. అవి తమ తమ సహజ గుణాలను కోల్పోవు. ఇవి 2 రకాలు. ఒకటి నీటిలో పూర్తిగా కరిగిపోయే సజాతీయమైన మిశ్రమం, రెండవది సంకరమైన మిశ్రమం అయినా సులభంగా గుర్తించవచ్చు. నిజమా? అయితే అందుకు మంచి ఉదాహరణ నేను చెప్తాను. ఏమిటది? మన తరగతి గది. ఏంటి? అవును, బాలురు బాలికలు కలిసిపోయి ఉండడం వారిని సులభంగా విడదీయవచ్చు. చాలా హాస్యంగా ఉంది. మంచి తెలివైన దానివే. బాబ్, నాకొక అనుమానం. నువ్వు ఎలా వాస్తవ పదార్థాలను నీటి నుండి వేరు చేయగలవు? మంచి ప్రశ్న. నేను చెప్తాను. నీటి నుండి పదార్థాలను తిరిగి వేరు చేయాలంటే అనేక పద్ధతులున్నాయి. అందులో ముఖ్యమైనవి తేర్చుట, వడగట్టుట, ఇగుర్చుట. ఈ ప్రయోగానికి కావలసినవి ఉప్పు కలిపిన నిమ్మరసం, వడబోత కాగితం, నీటి గ్లాస్, గరాటా, బన్సన్ దీపం, రాగి పాత్ర మరియు 3 కాళ్ళ స్టాండ్. ఇప్పుడు నిమ్మరసం నింపిన గ్లాసును బల్లపై నిలువుగా ఉంచాం. ఇందులో నిమ్మపండు గింజలు గ్లాసు అడుగు భాగానికి దిగువన ఉన్నాయి. నిమ్మరసం పైకి తేరి ఉంది. దీనినే తేర్చుట అంటారు. అందులోని గుజ్జు పదార్థం ఏమైంది? అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు పదార్థాన్ని వడబోత విధానం ద్వారా వేరు చేయబోతున్నాం. మొదట వడబోత కాగితాన్ని తీసుకోవాలి. దీన్ని గుండ్రంగా కత్తిరించి ఈ విధంగా మడతపెట్టాలి. అలా సిద్ధపరచుకున్న పేపర్ను గరాటాలో ఈ విధంగా దూర్చాలి. నిమ్మరసాన్ని నెమ్మదిగా దీని ద్వారా వంపాలి. నిమ్మనీరు గుజ్జు పదార్థం నుండి సులభంగా వేరు అయ్యింది. దీనినే వడబోత అంటారు. ఈ నిమ్మరసంలో ఉప్పు కరిగి ఉంది. ఆ కరిగిన ఉప్పును వేరుపరచాలంటే దీనిని వేడి చేయాలి. ఇప్పుడు వేడి చేస్తున్నాం. వేడి చేయగా అందులో ఉన్న నీరు ఆవిరై చివరికి గిన్నె అడుగు భాగాన ఉప్పు మిగులుతుంది. ఈ విధానాన్ని ఇగుర్చుట అంటారు. ధన్యవాదాలు బాబ్, నాకు బాగా అర్థమైంది. అలాగే.